స్వాగతం. ప్రసిద్ధ తెలుగు కవయిత్రి మొల్ల రామాయణ రచయిత్రి కుమ్మరి మల్లమాంబ 584వ జయంతిని మండల కేంద్రమైన రెంటచింతల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక రెంటాల ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన మల్లమాంబ చిత్రపటానికి సంఘస్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మొల్ల చేసిన సేవలను, రచనలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం శ్రీనివాసరావు, బొంకూరి తిరుపతిరావు, సిద్ధయ్య, రాఘవేంద్ర, బాపన్నపల్లి శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, కాసయ్య, చిన్న, మొలకయ్య సంఘస్థులు పాల్గొన్నారు. ఈరోజు మా కుమ్మరి శాలివాహన ఆడపడుచున్నటువంటి కవయిత్రి శ్రీ మల్లమాంబ గారి 584వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఈ జయంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మా రెంటచింతల్లో కూడా మొట్టమొదటిసారిగా ఈరోజు మా కమ్యూనిటీ అందరం కలిసి ఐక్యతగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషించిన విషయం. అలాగే మల్లమాంబ గారు కడప జిల్లా బద్వేలు సమీపంలోని గోపారం గ్రామంలో 1440లో జన్మించారు. ఆమె తండ్రి గారైనటువంటి కేశన్న గారు శ్రీ నీలకంఠ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో పూజారిగా నిర్వహించేవాళ్ళు. చిన్నప్పటి నుంచి ఎంతో దేశభక్తి, దేవుని పట్ల నమ్మకం, భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి మల్లమాంబ గారు తన తండ్రి వెంట నడుస్తూ అక్కడ ఉన్నటువంటి గుళ్ళో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో దైవభక్తి కలిగిన మహిళ ఈ మల్లమాంబ గారు. స్త్రీలపై జరుగుతున్నటువంటి అగాత్యాలను, స్త్రీలకి చదువు లేదు, వంటింటికే పరిమితం కావాలని చెప్పి 14వ శతాబ్దంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒంటరిగా బయటకు వచ్చి స్త్రీలపై పోరాడి రామాయణాన్ని మన వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచిస్తే దాన్ని తెలుగులోకి అనువదించి మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందినటువంటి మా కవయిత్రి మల్లమాంబ గారి జయంతిని ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. మా కుమ్మరులందరికీ కూడా ఈరోజు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా శ్రీ మల్లమాంబ గారు జయంతిని ఈరోజు మన రెంటచింతల మండలంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య కార్యక్రమైనటువంటి శ్రీ నారాయణ శ్రీనమ్మకి తర్వాత మిగతా మనోళ్ళందరూ కూడా ఇంత భారీ, నేను ఇంతవరకు మనోళ్ళు ఇంత కలిసి కట్టుకొస్తారని చెప్పేసి అయితే నేనైతే అనుకోలేదు. ఇట్లా అందరూ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లానే ప్రతి కార్యక్రమం కూడా ఏదైతే మన సంఘీయులకు సంబంధించిన ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఇదే రకంగా వచ్చి ప్రతి కార్యక్రమం కూడా ఇట్లా విజయవంతం చేయవలసిందిగా మన కులస్తులైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.